తన వరకు వచ్చినప్పుడే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇది వచ్చేసి మంగళవారం రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇక్కడైతే నేను కాలీఫ్లవర్ని అయితే ఇలా కట్ చేసి పెట్టానండి. ఇందులో కొంచెం శనగపిండి, అలాగే కార్న్‌ఫ్లవరు, ఇంకా కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ అయితే వేసి మొత్తం ఒకసారి కలిపేస్తున్నానండి. వాటర్ ఏమి వేయకుండా ఫస్ట్ అయితే ఇలా పొడిపిండినే కలిపేస్తున్నాను. ఇలా కలుపుకున్నాక మనకి చాలా తక్కువ వాటర్ చేతులు ఇలా పోసుకొని కలుపుకోవాలండి. మనం వీటినైతే పొడి పొడిగానే కలుపుకోవాలి. అప్పుడే ఈ పకోడీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఈ గోబీ వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ కర్రీ చేద్దామని కట్ చేశాననమాట. ఇంకా కర్రీకి ఎక్కువ అవుతుందని కొంతవరకు తీసేసి కర్రీ చేశానండి ఈరోజు మార్నింగు. ఇంకా మిగతాదైతే ఇప్పుడు ఈవినింగు పకోడీ అయితే చేద్దామని ఇక్కడైతే కలిపేస్తున్నాను. ఈ మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపేసిన తర్వాత మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాము. మనం ఇలా కలిపాక ఒక 5-10 నిమిషాలు అలా వదిలేస్తే మంచిదండి. మనకి పకోడీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదిగో నేను ఇక్కడ ఆయిల్ వేడయ్యాక కొంచెం అయితే ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులో అయితే వేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను గోబీని అయితే ఉడకపెట్టలేదండి. ఉడికించుకున్నా కానీ బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఉడకబెట్టలేదనమాట. పచ్చిది అలా కలిపేసాను. ఇదిగో ఇక్కడైతే కొంచెం వేసి మొత్తం అయితే అటు ఇటు కలుపుకోవాలండి. మనకి ఇవి కొంచెం వేగిన తర్వాత మనకి ఇదిగో ఇవి ఇలా కలర్ వచ్చేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా వచ్చేస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. గోబీ పకోడీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇందులో అయితే నేను మసాలాలన్నీ వేసాను కదా, ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. నిజానికి ఇది తింటుంటే అచ్చం చికెన్ పకోడీ ఉన్నట్టే ఉందండి. ఇగో నేను పొద్దున కూర చేయంగా మిగిలిన గోబీ తెస్తే ఇలా వేసాను కదా, ఇవే అయినాయి అనమాట. ఇంకా నేనైతే ఒకటి టేస్ట్ చూద్దామని తిన్నాను అంతే. మిగతా అయితే పిల్లలు తిన్నారనమాట. ఇదిగో ఇంక ఇక్కడైతే మా వారు కూరగాయలు అయితే తీసుకొచ్చేసారండి. వీటినన్నిటిని అయితే క్లీన్ చేద్దామని ఇంకా ఇక్కడ పెట్టేశాను. ఇక మా వారు కూడా తిన్నారండి. నిజానికి గోబీ పకోడీ అయితే కొంచెం చికెన్ పకోడీలా అనిపించింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇగో ఇంక ఇక్కడైతే కరివేపాకు మొత్తం ఇలా చిల్లులు గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. చేస్తున్నాను. ఇక అలానే పెట్టేస్తే మర్చిపోతున్నాను అనమాట తీయటము. అదంతా అలానే ఎండిపోతూ ఉంది ఫ్రిడ్జ్లో అలానే పెట్టేయటం వల్ల. అందుకని ఇంక ఈరోజు ఇలా మొత్తం ఒక చిల్లుల గిన్నెలోకి అయితే తీసేసి కడిగేసి ఒక బాక్స్లో పెట్టుకుందామని అయితే పెడుతున్నానండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇక్కడైతే నేను కరివేపాకు మొత్తం అయితే ఇలా చిల్లుల గిన్నెలోకి అయితే తీసేసానండి. ఇదైతే కడుగుతాను. ఇంకా ఈరోజైతే గ్రేప్స్ కూడా తెచ్చారండి. ఇంకా వీటిని కూడా మొత్తం ఒక గిన్నెలో అయితే పెట్టేద్దాము. ఇవి అంతా మనకి శుభ్రంగా క్లీన్ చేసినా కానీ పైన పొడి, మందు అవన్నీ ఉన్నాయి అనేది అంటూ ఉంటున్నారు కదా. ఇక అందుకని గ్రేప్స్ని అయితే నేను ఒక గిన్నెలోకి తీసుకొని ఈ గ్రేప్స్ అన్నీ అందులో వేసేసి ఫుల్గా వాటర్ పోసేసి కొంచెం ఉప్పు అయితే వేసి ఒక 5 నిమిషాలు అయితే అలా వదిలేస్తానండి. ఒక 5 నిమిషాలు అలా ఉంచేసి తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్లో అయితే క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. ఇక అందుకని ఇక్కడైతే నేను వీటిని ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇవి నాకు తెలిసి కిలో కంటే ఎక్కువే ఉంటాయి అనుకుంటున్నానండి. రేట్ అయితే నేను అడగలేదనమాట. నేను ఎక్కువ కూరగాయల రేట్లు అయితే అడగను. నేను వెళ్ళినప్పుడు తీసుకొని రావటం తప్పించి ఇంకా మా వారు తెచ్చినప్పుడైతే ఇవి అంత రేటు ఏంటనేది అయితే పెద్దగా తెలుసుకోను అనమాట. ఒకవేళ అడిగినా కానీ మా వారు అయితే చెప్పరు. ఎందుకులే అడగటం అని అయితే నాకు అనిపిస్తుంది. ఇంక ఇప్పుడైతే మొత్తం ఇలా ఈ గ్రేప్స్ అయితే ఇందులో పెట్టేస్తున్నానండి. వీటిల్లో కొన్ని నలిగిపోయినాయి, కుళ్ళిపోయినాయి ఉంటాయి కదా, అవైతే తీసి పక్కన పెట్టేసి ఇంకా మిగతాయి మొత్తం ఇందులో పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే వీటినన్నిటినీ నీట్గా అయితే వాటర్తో ఫస్ట్ అయితే కడిగేస్తానండి. ఈరోజు పాలకూర కూడా తీసుకొచ్చారు.
బంగాళదుంప, పాలకూర ఇంకా టమాటాలనమాట. టమాటాలు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. నేను టమాటాలు వద్దని చెప్పాను. కానీ మా వారికి టమాటాలు తీసుకో అన్నట్టు అనిపించిందంట. అందుకని టమాటాలు తీసుకొచ్చారు. ఇంక వీటినన్నిటిని శుభ్రంగా కడిగేసి అక్కడైతే పెట్టేస్తానండి. వీటినైతే కూరగాయలు ఫ్రిడ్జ్‌లో అయితే పెడతాను కడిగిన తర్వాత. టమాటాలు ఇంకా బంగాళదుంపలు ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదనైతే అంటున్నారండి. నాకైతే ఫ్రిడ్జ్‌లో పెట్టడం అలవాటయిపోయిందనమాట. నిజమా కాదా చెప్పండి? టమాటాలు, బంగాళదుంపలు ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చా? పెట్టకూడదా? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. నేనైతే ఫ్రిడ్జ్‌లోనే పెడుతున్నానండి బంగాళదుంపల్ని, టమాటాలను కూడా. చాలామంది టమాటాలు, బంగాళదుంపలు ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదనైతే అంటున్నారు. మా వారైతే నువ్వెవరైతే చెప్తే అది నమ్ముతూ ఉంటావు అనైతే అంటున్నారనమాట. ఇది ఎంతవరకు నిజమో, ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. కానీ నేనైతే ఫ్రిడ్జ్‌లోనే పెట్టేస్తానండి కూరగాయలన్నిటిని. ఫ్రూట్స్ మాత్రం అసలు నేనేవి ఫ్రిడ్జ్‌లో పెట్టనండి. గ్రేప్స్ అయినా, అరటిపండు అయితే అసలు ఎవరు పెట్టరనుకోండి. ఇంక యాపిల్స్ అయినా, దానిమ్మ అయినా, నేను ఫ్రూట్స్ మాత్రం అసలు ఫ్రిడ్జ్‌లోనే పెట్టననమాట. బయటే ఉంచేస్తాను. ఫ్రూట్స్ ఏవైనా సరే నేను పిల్లలకి అందేటట్టు దగ్గరలో పెడతానండి. ఎందుకంటే పిల్లలు హైట్‌లో పెట్టామంటే పిల్లలకి అందవు కదా! పదే పదే మనల్ని అడగటం, ఇవ్వటం ఎందుకని వాళ్ళకి అందేటట్టు దగ్గరలోనే పెడుతుంటాను. వాళ్ళకి ఇష్టమైనప్పుడు తీసుకొని తింటుంటారనమాట. మనం ఇచ్చే పనుండదు. ఫ్రూట్స్ వాళ్ళు తినగలిగినవి అయితే తీసుకొని తింటుంటారు దగ్గరలో పెడితే. ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ వచ్చేసి పిల్లలకి అందేటట్టు పెట్టామంటే వాళ్ళకి ఆకలైనప్పుడల్లా వాళ్ళే తీసుకొని తింటారనమాట. నేనైతే అలానే చేస్తుంటాను. కానీ ఒక్కొక్కసారి పిల్లలకి ఆకలి అవ్వకపోయినా తీసుకొని వేస్ట్ చేస్తూ ఉంటారండి. అట్లాంటప్పుడు చూసుకొని గమనిస్తూ ఉండాలనమాట. లేదంటే మొత్తం ఆగమాగం చేసేస్తారు. మా పిల్లలైతే మరీ ఘోరమండి. తినేది కొంచెమైతే వాళ్ళు పడేసేది ఎక్కువనమాట. తీసుకొని కట్ చేయను, చాకు తీసుకొని అలా చేయను, ఇలా అని ఇసిరేయను, ఇల్లు మొత్తం చిమ్ముతూ ఉంటారనమాట. ఈ గ్రేప్స్ అయితే ఇప్పుడు తినటానికి కొన్ని పెట్టానంటే వాళ్ళు తినటం కంటే కింద పడేయటమే ఎక్కువ ఉంటాయండి. అలా చేస్తూ ఉంటారు. అలా చేయకుండా మనం కూడా గమనిస్తూ పిల్లలు తినేటట్టు వేస్ట్ చేయకుండా చూసుకుంటూ ఉండాలి. వేస్ట్‌గా పడేస్తే ఏమొస్తుంది? ఏం రాదు కదా! మనం వీటిని ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కుంటూ ఉంటాము. తింటే బావుంటది కానీ తినకుండా పడేస్తే ఏమొస్తది? ఏం రాదు కదా! అందుకని వాళ్ళకి తెలీదు కదా! తెలియకుండా ఇసిరేస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి పడేయకుండా జాగ్రత్తగా తినేటట్టయితే చేయాలనమాట. నిజానికి మా పిల్లలు ఈ ఫ్రూట్సే కదండీ తినేది ఏదైనా సరే వాళ్ళకి తినమని ఏదన్నా ఇచ్చానంటే అది ఇంక ఇల్లు మొత్తం పడేస్తారనమాట. అవి ఏవైనా సరేనండి. అన్నం గూడా అంతే. ఫస్ట్ నుంచి కూడా నేను వాళ్ళకి ఒకసారైనా రోజులో వాళ్ళు తినటం అలవాటు చేస్తూ ఉంటాననమాట. వాళ్ళింకా తినేటప్పుడు ఇల్లు మొత్తం ఎలా పడితే అలా పడేస్తారండి. పర్లేదు పడేసినా వాళ్ళకి తినటం అయితే వస్తది కదా అనైతే నేను ఇంక వాళ్ళకే ఇస్తూ ఉంటాను. ఎప్పుడు మనమే తినిపిస్తూ ఉన్నామంటే వాళ్ళకి అలవాటు ఉండదు కదండీ. అందుకని నేను ఫస్ట్ నుంచి కూడా పిల్లలు వాళ్ళంతట వాళ్ళే తినాలని వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటాననమాట. ఇంక వాళ్ళంతట వాళ్ళు తినేటప్పుడు ఇంటి నిండా అయితే పడేస్తూ ఉంటారు. మా పిల్లలైతే తినటమేమో కానీ పడేయటమే ఎక్కువండి. సగం గూడా తినరనమాట. చుట్టూ పడేస్తూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు, ఇక వాళ్ళు మొత్తం పడేస్తున్నారు కదా! తినిపిస్తే అయిపోయిద్ది కదా! అనైతే అంటారు. కానీ నాకేంటంటే వాళ్ళకి అలవాటవుతుంటుంది కదా! తినటము. ఒకసారి కాకపోయినా ఒకసారన్నా మస్టంగా తింటుంటారు. తినటం అలవాటైతే మంచిది కదా! అనైతే అనిపిస్తూ ఉంటుంది. నేను ఒక్కొక్కసారి దగ్గరే కూర్చొని పడేయకుండా జాగ్రత్తగా తినండి అనైతే చెప్తూ ఉంటాను. ఎక్కువ నేను స్పూన్‌తో తినటం అయితే అలవాటు చేయనండి పిల్లలకి. చేత్తో తినటమే అలవాటు చేస్తుంటాను. రోజుకి ఒక్కసారైనా వాళ్ళంతట వాళ్ళు తినేటట్టు చేస్తాను అంతేనండి. ఎక్కువ నేనే తినిపిస్తూ ఉంటాను. ఉదయం గానీ, మధ్యాహ్నం గానీ, మళ్ళీ సాయంత్రం, ఈవినింగ్ గానీ ఏదో ఒక పూట మాత్రం వాళ్ళు తినేటట్టయితే చేస్తాననమాట. ఇక్కడైతే నేను కూరగాయలు అవన్నీ సర్దేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. ఇంకా గోబీ పకోడీ చేశాను కదా! ఆయిల్ అయితే అలానే ఉంది. అదైతే వడపోసి ఒక డబ్బాలో అయితే పోసి పక్కన పెట్టేసి తోమాల్సిన గిన్నెలు కొన్ని ఉంటే అవైతే షింక్‌లో ఏసానండి. ఇక్కడైతే మామిడికాయ అయితే కట్ చేస్తున్నానండి. మా బుడ్డోడు మామిడికాయ కావాలి మమ్మీ అనైతే ఒకటే గోలనమాట. అన్నం తిన్నాక తిందువు అంటే నాకు అన్నం వద్దు ఏమొద్దు మామిడికాయే కావాలంటున్నాడు. ఇక అందుకని అన్నం ఎవరు తింటే వాళ్ళకే మామిడికాయ. నేనైతే పెరుగన్నం తింటాను. పెరుగన్నంతో పాటు మామిడికాయలు అయితే కట్ చేసుకొని తింటాను. నీకు కావాలంటే చెప్పు లేకపోతే మొత్తం నేనే తినేస్తానని మామిడికాయ ముక్కలైతే కట్ చేసి పెరుగన్నం కలుపుకొని పెరుగన్నంలో వేసుకున్నానండి. మమ్మీ నాకు కూడా పెట్టు నేను కూడా పెరుగన్నంతో పాటు మామిడికాయలు తింటానని అయితే అన్నాడనమాట. నాకు ఫస్ట్ నుంచి మామిడికాయలో పెరుగన్నం తినటం అలవాటండి. మా అమ్మ కూడా ఇలానే చేస్తదనమాట. నేను మామిడికాయ తింటానంటే పెరుగన్నం తిన్న వాళ్ళకే మామిడికాయ అంటది. ఇక అందుకని మా బుడ్డోడికి కూడా ఇదే ట్రిక్ యూజ్ చేశాననమాట. వాడు నేను పెరుగన్నం తింటా, పెరుగన్నంతో పాటు మామిడికాయ తింటానని అయితే అన్నాడు. ఇక వాడికైతే తినిపిస్తున్నానండి. మామిడికాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకొని ఇంకా తినేసిన తర్వాత
ఇంక ఈ గిన్నెలన్నీ తోముదామని ఇంక మళ్ళీ షింక్ దగ్గరికైతే వచ్చేసామండి. ఇంక ఈరోజైతే పెరుగన్నమే తిన్నారనమాట పిల్లలు. ఇంక మా వారైతే నైట్ తక్కువండి. ఒక్కొక్కసారి టిఫిన్ చేస్తారు, ఒక్కొక్కసారి తినరనమాట. ఇందాక నేను గోబీ పకోడీ చేశాను కదా, అవి 2 తినేసరికి ఇంక నాకు వద్దనైతే అన్నారు. ఆ గ్రేప్స్ ఉన్నాయి కదా, ఇంక అవి కొన్ని అయితే తినమన్నాను. సరే తింటాలే ఆకలైతే అనైతే అన్నారనమాట. ఇంక నేనైతే ఇక్కడ ఈ గిన్నెలన్నీ తోమేస్తున్నానండి. తిండి విషయంలో చిన్నప్పటి నుంచి కూడా నాకు అదే కావాలి, ఇదే కావాలని అయితే మేము అసలు ఎప్పుడు అనమండి. నేను మా తమ్ముడు ఇద్దరం అనమనమాట. మా అమ్మ ఏది చేస్తే అదే తింటాము. ఏది తెచ్చి పెడితే అవే తింటామన్నమాట. నాకు ఇది వద్దు, అది కావాలి, అది వద్దు, ఇది ఎందుకు తీసుకురాలేదు, అది తీసుకొనిరా నాన్న, ఇది తేమా అని అయితే అసలు ఎప్పుడు అడగమన్నమాట మా అమ్మ నాన్నల్ని. మా అమ్మ నాన్నలు ఏది తెస్తే అదే తింటామండి. మాకు అలానే అలవాటు అనమాట. ఇప్పుడు మా పిల్లల్లాగా డాడీ నాకు అది తీసుకొనిరా, ఇది తీసుకొనిరా అని అయితే అసలు ఎప్పుడు అడిగి అడగము. నిజానికి ఏది వండితే అదే తింటామన్నమాట. ఇలా బయట కొనుక్కొని తినటం కూడా అసలు అలవాట్లేదండి, చాలా తక్కువ. ఏదైనా సరే ఇంట్లో చేసిందే తినేవాళ్ళము. మా అమ్మ ఏది చేస్తే అదే తినేవాళ్ళం అనమాట. మా అమ్మకైతే అసలు ఇష్టం ఉండదండి బయట నుంచి ఏదైనా కొనుక్కొని రావటము, కొనుక్కొని తినటము. ఎంత బాగలేకపోయినా కానీ ఏదో ఒకటి చేసి వండి పెడుతుందనమాట. ఇక నాకు కూడా అసలు అలవాటు లేదండి అంతకుముందు. కానీ మా వారు ఎక్కువ బయట నుంచి అవి ఇవి తెస్తూ ఉంటారనమాట. అలా నాకు తినటం అయితే అలవాటైపోయింది. అలా అని డైలీ తినంలండి, ఎప్పుడన్నా అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటారనమాట. ఇంక మా పిల్లలకు కూడా అలానే అలవాటైందండి. నాకైతే పెళ్లి కాకముందు నిజం చెప్తున్నానండి, ఆ పఫ్లు, ఆ బేకరీలో ఐటమ్స్ అయితే ఏం తెలియవన్నమాట. దిల్ పఫ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటి గురించి వినటమే కానీ ఎప్పుడు తినలేదండి. పెళ్ళైన తర్వాతే నేను ఫస్ట్ టైము ఆ పఫ్, దిల్ పఫ్స్ అయితే తిన్నానమాట. అప్పటి వరకు నాకు వాటి గురించి కూడా తెలీదు. మామూలుగా మా ఫ్రెండ్స్ వాళ్ళు మా డాడీ ఈరోజు అవి తెచ్చారు, పఫ్ తెచ్చాడు, దిల్ పఫ్స్ తెచ్చారు అని చెప్తుంటే వినటమే కానీ అవి ఎలా ఉంటాయి ఏంటనేది తెలీదు. నేను పఫ్లు అనుకుంటే పప్పు అనుకున్నానమాట. పప్పులు బయట నుంచి కొనుక్కునేది ఏంటి, ఇంట్లో చేసుకోవచ్చు కదా అనేదాన్ని. అది పప్పు కాదు తల్లి, పఫ్లు బాగుంటాయి. ఎగ్ పఫ్, కర్రీ పఫ్ అంటే ఏంటి ఈ కర్రీ పప్పు, ఎగ్ పప్పు ఏంటి అని అయితే అనుకునేదాన్ని. నిజంగా నాకు పెళ్లి కాకముందు ఆ పఫ్ల గురించి కూడా తెలీదండి. ఇప్పుడేంటో అన్నీ తెలుసనైతే అనట్లేదు. ఇప్పుడు కూడా మనకి తెలియని ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయండి ఫుడ్ ఐటమ్స్‌లో. ఏవో కొన్ని కొన్ని తెలుసనమాట. అది కూడా మా వారు తీసుకొస్తుంటే, తినిపిస్తుంటే తెలుస్తూ ఉంటది. నిజానికి తెలియని ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి కదా. నిజమండి అది మాత్రం. నాకు ఫ్రూట్స్ గురించి కూడా తెలియనివి చాలా ఉన్నాయండి. ఫ్రూట్స్ అవన్నీ నేను ఈ మధ్య చూస్తూ ఉన్నాననమాట. ఈ ఫోన్ అలవాటైన కానుంచి తెలుస్తున్నాయి. కానీ అంతకుముందైతే నాకు ఇన్ని రకాల ఫ్రూట్స్, ఇన్ని రకాల కూరగాయలు, ఇన్ని రకాల తిండి ఐటమ్స్, తినటానికి ఇన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయనేది అయితే అస్సలు తెలీదనమాట. ఇప్పుడు ఫోన్ వచ్చింది కాబట్టి ఈ ఫోన్లో చూస్తూ ఉంటుంటే అమ్మో ఇన్ని రకాలు ఉన్నాయా తినే ఐటమ్స్ అనేది అనిపిస్తుంది. కానీ అంతకుముందు నాకు నిజంగా అసలు తెలిసేది కాదు ఇలాంటివన్నీ. నిజానికి మన చేతిలో ఫోన్ ఉండటం వల్ల మంచి ఎంత ఉంటుందో చెడు అంతే ఉంటుందండి. కానీ అది మంచి చెడు మనం ఎలా గ్రహించాలనేది మన ఆలోచనలు బట్టే ఉంటుందన్నమాట. మన చేతిలో ఫోన్ ఉండటం వల్ల మనం మంచి చాలానే తెలుసుకోవచ్చండి. అదేవిధంగా చెడు కూడా మన ఆలోచనలు బట్టే మన ఫోన్ని యూజ్ చేయటం అనేది ఉంటుంది కదా. ఓకే అండి, నేనైతే ఇక్కడ గిన్నెలన్నీ తోమేసి ఇదిగో స్టాండ్లో అయితే పెట్టేశానండి. ఇప్పుడు ఈ స్టాండ్ని అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ కొన్ని నీళ్ళు పడ్డాయి కదా, ఇంకా అదంతా అయితే తుడిచేస్తున్నానండి. కరివేపాకు అయితే అలా ఉంచేసాను అనమాట, కడిగేసి నీళ్ళు అవి ఆరుతాయని. ఇగో తర్వాత ఒక డబ్బాలో అయితే పెట్టేస్తున్నానండి కరివేపాకుని. ఈ డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. నిజానికి ఈ వ్లాగ్ కూడా నిన్నటి వ్లాగ్లోనే రావాల్సిందండి. నేను ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందని ఆఫ్టర్‌నూన్ వరకు ఇంకా ఆ వ్లాగ్ అయితే షూట్ చేసి ఆపేసానండి. ఇంక ఈవినింగ్ నుంచి మళ్ళీ ఇలా వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట. 2 కలిపే చేద్దాం అనుకున్నాను, కానీ లెంత్ ఎక్కువైపోతుందిలే అని ఇంక ఇలా అయితే చేశాను. ఇక్కడైతే ఇంకా అది ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన తర్వాత ఇక్కడ నిమ్మకాయ నీళ్ళైతే కలుపుతున్నానండి. సబ్జాలు నానబెట్టేసాననమాట ఇందాక. ఇంకా అవైతే ఇక్కడ ఒక నిమ్మరసం పిండేసి సబ్జా నీళ్ళు కలుపుకొని తాగుదామని కలుపుతున్నాను. 2 నిమ్మకాయలు వచ్చేసి 20 రూపాయలంటండి. ఒకటి ఇవ్వమన్నా కానీ ఇవ్వట్లేదు. 3 నిమ్మకాయలు ఇవ్వమన్నా ఇవ్వట్లేదండి. మరి ఇప్పుడు ఈ ఎండలకి నిమ్మకాయలకైతే రేట్లు చాలా పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కటి 10 రూపాయలండి. అది కూడా చూడండి ఎలా ఉందో ఈ నిమ్మకాయ. మంచి కూడా ఉండట్లేదు. రేట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు. అమ్మో ఎంత రేటే కదా నిమ్మకాయలు.
ఇదిగో ఇక్కడైతే నేను సబ్జా నీళ్ళు ఇంకా అలాగే నిమ్మరసం కొంచెం ఒక నిమ్మకాయ అయితే పిండేశాను. నిమ్మకాయని ఇలా తిప్పి పిండాను కదా! అలా పిండితే రసం బాగొస్తుంది. అందుకని అలా పిండేశాను. ఇందులోనే కొంచెం తేనేసి ఇంకా ఐస్ క్యూబ్స్ అయితే వేసానండి. వేసి ఇలా అయితే కలిదిప్పేసాను. అవి కరిగేంత వరకు తేనేసాను కదా! కొంచెం కలిసేటట్టు అటు ఇటు అయితే గ్లాసులో తిప్పుతూ ఉన్నాననమాట. ఇంకా తర్వాత నేనైతే ఇక్కడ వీటినైతే గ్లాసుల్లో పోసేస్తున్నానండి. ఇంకా మా వారిని తాగమంటే నాకు వద్దన్నారనమాట. ఇక అందుకని నాకు పిల్లలకైతే ఇలా గ్లాసులో అయితే పోసేస్తున్నాను. 3 గ్లాసుల్లో అయితే పోసానండి. ఇంకా మా వారు కూడా తాగితే 4 గ్లాసుల్లో పోద్దామన్నాను అనుకున్నాను. కానీ వద్దన్నారు. అందుకని నేను పిల్లలు అయితే తాగేసాము. ఇక్కడైతే రేపొద్దుటికి ఇంకా పెసరట్టు చేద్దామని పెసర్లు అలాగే కొంచెం బియ్యం అయితే నానబెట్టేసానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బై.